దామోదర్ ఐపీఎస్ గారు ఎన్ని ఉన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా స్వాగతం. ఉద్యోగస్తులతో ఈరోజు గేమ్స్ ఆడించడం, ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి రాష్ట్ర డీజీపీ గారికి, అలాగే మన ఐజీ గారికి, అలాగే మీ అందరూ కూడా మరొకసారి అభినందనలు. వర్షం వచ్చింది 2-3 డేస్, కానీ స్పోర్ట్స్ కండక్ట్ చేయాలి తప్పకుండా. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ పోస్ట్పోన్ అయితే ఈ అవకాశం రాదేమో, వేరే వేరే బందోబస్తుల్లో నిమగ్నం అవుతామన్న ఉద్దేశంతో ఖచ్చితంగా ఈరోజు కండక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకు ఏఆర్ సిబ్బంది, అడిషనల్ ఎస్పీ అశోక్, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, ఆ టీం అందరూ కూడా ఈరోజు చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేశారు. అలాగే ప్రతి డివిజన్ నుంచి మార్కాపూర్, దర్శి, అలాగే కనిగిరి, ఒంగోలు, ఆర్మూర్ రిజర్వ్ 5 డివిజన్ నుంచి ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. జిల్లా మొత్తం కూడా అందరూ కూడా క్రీడా స్ఫూర్తిని, మీకు అందరికీ తెలుసు, ఇది ఎ గేమ్. మనకి ఇక్కడ ఎవరు శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు, మన కాంపిటీటర్స్ ఉంటారు. ఆ క్రీడా స్ఫూర్తి అంటే అదే. ఎవరిని కూడా శత్రువులుగా చూడకుండా మన పని మనం చేసుకోవాలి, మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. గేమ్స్లో ఎదుటి వాళ్ళతో పోటీ పడాలి తప్ప గొడవలు పట్టడం కానివ్వండి అలాంటివి చేయకూడదు. అది స్పోర్ట్స్లో మీకు అందరికీ తెలుసు, మనం 365 రోజులు ప్రజా సేవలు నిమగ్నం ఉంటాం. అటువంటి అలసటతో, అలాగే అలసిపోయినటువంటి మనసుతో, శరీరంతో మనం ఉంటాం. ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనం అందరం ఈరోజు ఈ 2-3 డేస్ గేమ్స్లో చక్కగా పాల్గొంటే ఒక మానసికమైనటువంటి ప్రశాంతత, అలాగే శారీరకంగా మనకు వస్తున్నటువంటి ఈ దృఢత్వాన్ని మనం స్పోర్ట్స్లో తీసుకోవచ్చు. గేమ్స్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నియమాలకు కట్టుబడి ఉండటం. మన సమాజంలో మనం పోలీసులు తప్పు చేసిన వాళ్ళని ఈ పని చెయ్యకూడదు అంటాం. తప్పు ఆ పని చేసిన వాళ్ళని మనం చట్ట ప్రకారం కేసులు కట్టి జైల్లో పెట్టడం, అలాగే కోర్టులకు తీసుకెళ్తాం. స్పోర్ట్స్లో కూడా అంతే. స్పోర్ట్స్లో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలని మనం ఖచ్చితంగా పాటించాల్సిందే. అది మనకి చిన్నప్పటి నుంచి కూడా ఆ యొక్క నియమాలని పాటించడం అన్నటువంటి ఒక సబ్జెక్ట్ని మనకు తెలియకుండానే ఎవరన్నా తప్పు చేస్తే ఫౌల్ చేసి బయట పంపుతారు. సో అది మైండ్లో మనకు అలాగా అలవాటై చట్టం సమాజంలో ఉన్నప్పుడు ఈ చట్టాన్ని కూడా మనం అతిక్రమించకూడదు అన్నటువంటి ఒక అంతర్లీనమైనటువంటి ఒక సూత్రం కూడా స్పోర్ట్స్లో ఉంటుంది. మనకు మానసికంగా, శారీరకంగా, ఆహ్లాదకరంగా ఎన్నో రకాలుగా మనకి ఇది ఉపయోగపడుతున్నా కూడా ఒక వ్యక్తి సమాజంలో తీర్చిదిద్దడానికి అతను ఎటువంటి క్రైమ్ కానీ చట్టంలో సమాజంలో ఉన్నటువంటి నియమాలని దాటిపోకుండా మొట్టమొదట నేర్పించేది స్పోర్ట్సే. ఇంతటి విలువైనటువంటిది ఇది. మనకు సమాజానికి చాలా మంచిది కూడా. ఈరోజు మీరు ఎక్కడెక్కడో మారుమూరు ప్రాంతాల నుంచి వచ్చారు, మీ బ్యాచ్మేట్స్ అందరిని కలుసుకుంటారు. అలాగే నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ దీన్ని సక్సెస్ చేయాలి. ఈరోజు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా తరఫున, మా పోలీస్ శాఖ తరఫున, అలాగే మీడియా మిత్రులకు అందరూ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. ఎస్డిపిఓ గారు శ్రీ రాయపాటి శ్రీనివాసరావు గారికి మరియు స్పెషల్ బ్రాంచ్ అధికారులందరికీ
కనిగిరి సబ్ డివిజన్ టీమ్ కెప్టెన్ శ్రీ పి బ్రహ్మనాయుడు గారు, తర్లుపాడు పిఎస్ సబ్ ఇన్స్పెక్టర్. థర్డ్ టీమ్ కనిగిరి సబ్ డివిజన్ టీమ్ కెప్టెన్ శ్రీ పి ప్రేమ్ కుమార్ గారు, సబ్ ఇన్స్పెక్టర్ కుండే పిపిఎస్. ఫోర్త్ టీమ్ మార్కాపూర్ సబ్ డివిజన్స్ టీమ్ కెప్టెన్ శ్రీ పి సుదర్శన్ గారు, సబ్ ఇన్స్పెక్టర్ అతవిడు. ఫోర్త్ టీం మన ముందుకు వస్తుంది మార్కాపూర్ సబ్ డివిజన్. అలాగే ఫిఫ్త్ టీం ఒంగోలు సబ్ డివిజన్ టీం కెప్టెన్ శ్రీ ఎండి ఫిరోజ్ గారు, సబ్ ఇన్స్పెక్టర్ తాలూకా ఒంగోలు. కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే ఇంత అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇస్తున్న మన టీం అందరికీ కూడా అలాగే మన ముందున్నటువంటి పతాకాలలో మధ్య ఎత్తుగా టీవీగా నిలబడినటువంటి పతాకాన్ని, యూనిట్ ఫ్లాగ్ ని ఆవిష్కరించబోతున్నారు ఈనాటి ముఖ్య అతిథి శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారు, గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రకాశం డిస్ట్రిక్ట్. యూనిట్ ఫ్లాగ్ కి కుడివైపు నుంచి ప్రారంభిస్తే ఒంగోలు సబ్ డివిజన్, మార్కాపూర్ సబ్ డివిజన్, సెంటర్లో యూనిట్ ఫ్లాగ్, దాని పక్కనే లెఫ్ట్ సైడ్ కనిగిరి అండ్ దర్శి అండ్ లాస్ట్ డిస్ట్రిక్ట్ ఆర్మీ రిజర్వ్ ఫ్లాగ్స్ మనకు కనిపిస్తున్నాయి. I requested the chief guest, our beloved Superintendent of Police, to open the Prakasam District Annual Police Sports and Games Meet 2000. I declare the Prakasam District Annual Police Sports and Games Meet. Very good. వచ్చి మీ యొక్క నేమ్స్ పీటీ మాస్టర్స్ కి ఇవ్వండి. 800 మీటర్స్ దయచేసి అందరూ గమనించాలి. ఉమెన్ అందరూ కూడా మీ యొక్క నేమ్స్ ఇవ్వాలండి. చాలా బాగుంది. కష్టపడి
చూపించండి సార్ వాలీబాల్ మ్యాచ్ ఈనాటి వాలీబాల్ మ్యాచ్ మరియు మ్యాచ్ ప్రారంభం చేస్తారు. ఐదు గంటలే 800 మీటర్స్ ఫర్ మెన్ ఉంటుంది. డిస్పర్స్ అవుతారు. నెక్స్ట్ టైం ఓకే క్లోజ్ చేయండి.